మంచిది. వల్లమూడి విశ్వాసులైన మీకు అందరికీ దేవుని పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభాలు తెలియజేస్తాను. అందరూ బాగున్నారా తల్లి? మంచిది. పిల్లలు దేవుని వర్తమానాన్ని 10 నిమిషాలు ఆడుకుందాం. ఎందుకంటే దేవుడు వాక్యం ఏమైనా దేవుడు మనతో మాట్లాడేది దేవుడు. అక్కడ పర్సన్ ఎవరైనా కాదు, ఆ మాట ఎవరి దేవుడు. ఆ మాటల నుండి ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. దేవుడి మాట నుండే విశ్వాసం వస్తుంది. ఆ మాటలు మనం విశ్వాసంలో నడిపించి బలమైనటువంటి కార్యాలు జరిగించడానికి ఉపయోగపడతాయి. దేవుడి మాటలు మన జీవితంలో మన హృదయాల్లోకి ప్రవేశించి ఆ మాటలు మన జీవితంలో కొన్ని అద్భుతాలు చేస్తాయి. వినటం ద్వారా, ఆ మాటలు శ్రద్ధగా వినడం ద్వారా అనేకమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో, కుటుంబాల్లో చేస్తాడు. అది దేవుని యొక్క గొప్పతనం. మంచిది పిల్లల. త్రిత్వం తర్వాత 8వ ఆదివారంలో మనం ప్రవేశించాం. 2 పాఠ్య భాగాలు చదువుతున్నాం. ఆ 2 పాఠ్య భాగాల సారాంశాన్ని మనము అర్థం చేసుకున్నట్లయితే, దేవుని వారసులు మనం అందరం ఎవరన్నా? ఎవరి పిల్లలు? మనమంతా దేవుని పిల్లలు, దేవుని వారసులు. పిల్లల మొదటి పాఠం అనగా పత్రికా పాఠ్యభాగం యొక్క సారాంశం ఏంటంటే, పౌలు హెచ్చరిస్తున్నాడు, శారీరకంగా జీవిస్తే మరణిస్తారు, ఆత్మానుసారంగా నడిపించబడితే దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా, క్రీస్తు తోడి వారసులుగా మీరు ఉంటారు. శరీరానుసారము, ఆత్మానుసారము. పత్రికా పాఠ్యభాగంలో పౌలు రోమా సంఘానికి తెలియజేస్తున్న మాటలు ఏమిటి అంటే, వీళ్ళరా శరీరానుసారము, ఆత్మానుసారము. శరీరానుసారము అయినవి అంటే నిర్జీవ క్రియలు. శరీరానుసారమైనటువంటి ఏంటి? నిర్జీవ క్రియలు అనగా పపేచము, అపలా. నిర్జీవ క్రియలు అంటే ఏంటమ్మా? బింగో బ్యాగ్ల, అరిసెల, గారెల, బూర్ల. శరీరానుసారమైనవి నిర్జీవ క్రియలు. ఆజ్ఞాతి క్రమము. ఆజ్ఞాతి క్రమము వలన ఏమొస్తుంది?
వస్తుంది అమ్మా? మరణం వస్తుంది. అందుకే అక్కడ శారీరానుసారముగా మీరు జీవిస్తే ఏమవుతారు? మరణిస్తారు. ఆత్మానుసారముగా నడిపించబడితే ఏమవుతారు? దేవుని పిల్లలు అగుదురు, దేవుని యొక్క వారసులు అగుదురు. అంటే వారు మరణించరా? మరణిస్తారు. యెహోవాను భయభక్తులు కలిగినటువంటి వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఏమవుతారు తల్లి? దీర్ఘాయుష్మంతులు అవుతారు. దీర్ఘాయుష్తో వారు మరణిస్తారు, ప్రభువును నిద్రిస్తారు. మరి యెహోవాను భయభక్తులు కలిగినటువంటి వారికి ఏముంటాయి? భయభక్తులు లేనటువంటి వారికి ఏముంటాయి? భయభక్తులు లేనటువంటి వారు ఈ రెండు పదాల్లో దేనికి వర్తిస్తారు? భయభక్తులు కలిగినటువంటి వారు ఈ రెండు పదాల్లో దేనికి కేంద్రీకరించబడ్డారు? అంటే శరీరానుసారుల దేవుని యొక్క భయభక్తులు, ఆత్మానుసారుల ఆత్మానుసారులు దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వారు. మరి శరీరానుసారులు దేవుని యొక్క భయము భక్తి లేని వారు. బాగా అర్థం చేసుకోండి. దేవుని యొక్క భయము భక్తి లేని వారేమో శరీరానుసారులు, దేవుని యొక్క భయము భక్తి కలిగినటువంటి వారేమో ఆత్మానుసారులు. ఆత్మానుసారులు దేవుని పిల్లలకుదురు, దేవుని వారసులకుదురు. శరీరానుసారులు మరి ఎవరి పిల్లలు? శరీర ఇచ్చలతో జీవిస్తున్నటువంటి వారు ఎవరి పిల్లలు? అయ్యా, మేము ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తామంటే తలకు వస్తుంది ఉతికిన వస్త్రాలతో. మాకు కలిగింది మేము దేవునికి కానుకలు ఇస్తాం, చక్కగా సమయాన్ని హెచ్చిస్తాం, కూర్చో తప్పకుండా నిర్విరామంగా మేము దేవుని కీర్తిస్తాం, ఆరాధిస్తాం, వాక్యం వింటాం, వెళ్తామండి. దట్ ఈస్ ధర్మశాస్త్రం. ఏంటమ్మది? ఏమంటారు దాన్ని? ధర్మశాస్త్ర సంబంధులు. ధర్మశాస్త్ర సంబంధులు యూదులు యెరూషలేము దేవాలయంలో ఏం చేసేవారంటే టూకీగా సైక్లింగ్ చేసేవారు. ఏం చేయాలో ఆ సమయానికి అది చేసేవారు. కానీ వారికి ఏం లేదు? ఆత్మానుసారమైన జీవితం లేదు ప్రియులు. అందుకే అంటాడు, అక్రమము చేయవారు. ఏది క్రమము, ఏది అక్రమము? మా చిన్నతనంలో సండే స్కూల్ టైం, ఆ టైంలో ఉండగా క్రిస్మస్ దినాల్లో, ఆ సంజయ్ క్రిస్మస్ సమయాల్లో బాగా వికటంగా పెంచేసి వచ్చి సినిమా పాటలు దేవుని పాటలుగా తర్జుమా చేసుకుని ఆ పాటలు పాడుతూ ఉండే ఒక చెమటకు ఎక్కేటట్టు కొంతమంది పురుషులు, బలాఢ్యులు, జ్ఞానవంతులు, తెలివైనటువంటి పిల్లలు ఈ విధంగా దేవుని నామాన్ని స్తుతిస్తే, ఈ విధంగా దేవుని నామాన్ని మహిమపరిస్తే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడా? ఇది ఏమైంది? శరీరానుసారమైనటువంటి భక్తి. ఏ విధమైన భక్తి అనేది? శరీర సంబంధమైనటువంటి భక్తి. మరి ఆత్మానుసారమైనటువంటి భక్తి ఏంటి? వాస్తవంగా క్రిస్మస్ అంటే ఉపవాస దినం. స్టార్టింగ్లో క్రిస్మస్కి అర్థం అది. క్రీస్తుని ఆరాధించడం, ఉపవాసాన్ని ఆరాధించడం. మంచిదే, మంచి బట్టలు, మంచి ఆహారాలు తీసుకున్నారు, చక్కగా పండుగ వాతావరణం వచ్చాం. ఎందుకంటే యేసు ప్రభు, నేను మీతో ఉన్నాను కనుక, మీతో ఉన్నప్పుడు పెళ్లి కుమారుడు నైట్లో ఆకలి తప్పులు ఉండవు కదా అని చెప్పాడు కనుక కొత్త నిబంధన గ్రంథంలో. ట్రెండ్ మారింది, మంచిది. అయితే తాగేసి వచ్చి దేవుని పాట పాడమన్నాడా? శరీరానుసారంగా జీవించి బాహ్య ప్రపంచంలో నీవు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన అంతటిని ఏం చేయమన్నాడైనా? నీ ప్రవర్తన అంతటిని బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త సుమి. నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి బిజినెస్ తక్కువ, బిల్డప్ ఇవ్వద్దు, చాలా జాగ్రత్త సుమి అంటాడు. దేవుని మాత్రం ఎలా ఉండాలంటే బిల్డప్ ఇవ్వకూడదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఈ విధంగా పత్రికా పాఠ్యభాగంలో రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే, ఆత్మానుసారముగా మీరు జీవిస్తే మీరు దేవుని పిల్లలు అనబడతారు, దేవుని వారసులు
మరి శరీరంగా జీవిస్తే, శరీరానుసారంగా జీవిస్తే, శరీరానుసారంగా ఆరాధిస్తే, శరీరానుసారంగా అంటే నోటితో నాలుగుతో కేవలం దేవునికి అది ఇష్టమైన బలియాగము కాదు. బాగా అర్థం చేసుకుంటాం. రెండవ పాఠ్యభాగము స్వార్థ పాఠ్యభాగం అంటాడు మత్తయి రాసిన స్వార్థము. దాని సారాంశం ఏంటంటే చెట్లు ఆయా జాతి లక్షణాన్ని బట్టి ఫలాలు ఇస్తాయి. దేని బట్టి ఇస్తాయేమో ఫలాలు? ముళ్ళ చెట్లు ఉన్నాయండి, ఆ చర్చ ఎదురుకుండా ముళ్ళ చెట్లు ఉన్నాయి, ముళ్ళ పొదలు ఉన్నాయి. వాటికి ఏం ఫలాలు ఫలిస్తాయి? అంజూరు పండ్లు కాస్తాయా? యాపిల్ పండ్లు కాస్తాయా? మీకు అంతవరకు వాడుక భాషలో చెప్తా ఉన్నాను. మనకి అంజూరు పండ్లు వాడుక లేదు కనుక యాపిల్ పండ్లు కాస్తాయా? పనికి మాలిన చెట్టు, పనికి మాలిన ఫలాలు ఫలిస్తాయి. వాటిని ఎవరైనా తింటారా? దేనికైనా ఉపయోగపడతాయా? కూరలోకి ఉపయోగపడతాయా? చారులోకి ఉపయోగపడుతుందా? ఆకు తెంపుకుని చారులో తాలింపు పెట్టుకుంటామా? పప్పులు వేసుకుంటామా? అదేం చెట్టు? పనికి మాలిన చెట్టు. బైబిల్ గ్రంథంలో చెట్ల గురించి కూడా రాయబడింది. అప్పుడు అంటది మొదల చెట్టు, నన్ను మీరు రాజుగా నియమించండి, నేను మిమ్మల్ని కాపలా కాస్తాను, నేను మీకు అన్ని విధాలుగా మీకు సహకారిగా ఉంటాను, మీకు హెల్ప్ఫుల్గా ఉంటాను అని అడుగుతుంది. దేనికి పనికిరానటువంటి చెట్టు ఏమడుగుతుందంటే, నేను కాపరిగా ఉంటాను, నేను అధ్యక్షుడిగా ఉంటాను, మీ అందరికీ చెట్లన్నింటికి మిమ్మల్ని అందరినీ కాపలా కాస్తాను అని అడుగుతుంది. కాపరిగా ఉండమని అంజూరపు చెట్టుని అడిగారు, రకరకాలైన చెట్లను అడిగారు. నేను అభిషేక తైలాన్ని ఇచ్చేటువంటి నేను నా సమయాన్ని వృధా చేసుకుని నేను మీకు కాపలా కూర్చుంటే నా యొక్క తైలాన్ని ఏ విధంగా దేవుని పిల్లలకు నేను ఇవ్వగలను అంటే చెట్టు. దేవునికి ఉపయోగపడేటువంటి పిల్లలు, దేవునికి ఉపయోగపడనటువంటి పిల్లలు, ఉపయోగపడకపోగా ఉపయోగపడుతున్నాము అనేటువంటి భ్రమలతో బ్రతికేటువంటి వారు. ఈ విధంగా చెట్ల గురించి ఒక గొప్ప ఉపమానాన్ని మన ప్రవక్తలు లేఖనాల్లో రాసుంచారు. దేవునికి ఉపయోగపడేటువంటి పాత్రగా మనం ఉన్నామా? దేవునికి నిరుపయోగమైనటువంటి పాత్రగా మనం ఉన్నామా అనేటువంటి ఒక గొప్ప నీతిని మనం కలిగి ఉన్నప్పుడు అది ఏ విధంగా ఎంచబడుతుందంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడుతుంది. మనం నమ్మిన నమ్మిక ఏ విధంగా ఎంచబడాలండి? నీవే అని నమ్మిక పాండే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మితే చక్కని పాట పాడేసుకోవాల్సింది. మంచి ఉద్యోగులు, ఉన్నతమైన విద్యను అభ్యసించారు. నేను పనిచేసినటువంటి పరిసర ప్రాంతాల్లో అంత ఎడ్యుకేటెడ్ పర్సన్, ఏ సంఘాలు సీఆర్ఐ పనిచేయడం ఆయన ఇదే తొలిసారిగా చూడడం. మంచి జ్ఞానంతో దేవుని భయభక్తులు కలిగినటువంటి పూర్వం నుంచి వచ్చేటువంటి జీన్స్ అని వారు కాపరిగా చాలా మంచి పిల్లరా. 'ఈ విధంగా దేవుడు
తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎవరిని నమ్మాలి అంటే దేవుణ్ణి నమ్మవలసినటువంటి వాడవైనావు. దేవుని వాక్యం మీద ఆధారపడవలసినటువంటి వాడవైనావు. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ఒక్కొక్క మెట్టు ఎక్కవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ విధంగా పనికిమాలిన చెట్లు పనికిమాలినటువంటి ఫలాలు ఫలిస్తాయని, మంచి చెట్లు జామ చెట్టు అయినా ఏ ఫలాలు ఫలిస్తుంది? జామకాయలు ఫలిస్తాయి. ఆపిల్ చెట్లు యాపిల్, ద్రాక్ష చెట్లు ద్రాక్ష ఫలాలు ఫలిస్తాయి. ఇవన్నీ తినడానికి ఉపయోగపడతాయి. అందులో విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఉంటాయంటే అవన్నీ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆరోగ్యాన్ని ఎంతగానో తీర్చిదిద్దుతాయి. కొన్ని ప్రదేశాల్లో బైబిల్ విగ్రహాల మందిరాల చుట్టూ కొన్ని చెట్లు ఉన్నాయి. మన అవి ఎదిగేస్తారు నాకు తెలియదు, కానీ మా చిన్నతనంలో అయితే ఒక చోట ఉండేది. దానికి గన్నేరు కాయలు కాస్తాయి. ఏం కాయలు కాస్తాయా? గన్నేరు కాయలు కాస్తాయి. ఆ గన్నేరు కాయలు తింటే ఏమవుతుంది? స్పాట్ డెడ్, పాయిజన్ కంటే స్పీడది. పనికి మాలిన చెట్టు, పనికొచ్చే చెట్టు. అలాగే లేఖనాలు రాయబడినటువంటి విధంగా పనికొచ్చేటువంటి విశ్వాసులు, పనికిరాని విశ్వాసులు. మూలవాక్యంగా రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో మాట మనం చదువుకుంటాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉండురు. చాలా దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై. గమనించండి పిల్లలు, పరిశుద్ధాత్మ దేవునికి నడిపింపు. ఆ నడిపింపులో మనం ఉన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఎవరి నడిపింపులో ఉండాలి? దేవుని ఆత్మ చేత మనము నడిపించబడుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు తప్ప మనం లోక సంబంధమైనటువంటి తీరుతెన్నులతోనూ, లోక సంబంధమైనటువంటి చెడు అలవాట్లతోనూ, లోక సంబంధమైనటువంటి బ్రతుకు తెరువుల్లోనూ మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే దేవుడు మనతో ఒక్క మాట కూడా మాట్లాడతాడండి. కారణి సీమోను ఏమన్నాడు? పరిశుద్ధాత్మని నాకు అమ్మేసే అడుగుతాడు కదా ప్రవక్తలను. స్వార్థ పాఠ్యకారుల పత్రికలు అడుగుతాడు, పరిశుద్ధాత్మ దేవుడిని నాకు అమ్మి నీకు ఎంత కావాలో అంత ఇస్తాను. ఆ దేవుని యొక్క ఆత్మ చేత నేను నింపబడేట్టుగా చెయ్యి. తద్వారా నేను అనేకమైన కార్యాలు జరిగిస్తాను. తద్వారా నేను లబ్ధి పొందుతాను, నేను సంపాదించుకుంటాను, అందులో నీకు 10% కూడా ఇస్తాను అన్నట్లుగా. ఆ లాభంలో కొంతమంది ఈ స్వార్థ పార్టీ భాగంలో రాయబడ్డారు. వారి గురించి రాయబడింది అబద్ధ ప్రవక్తలని వారి పేరు. ఏం పేరండి? అబద్ధ ప్రవక్తలు. జాగ్రత్త, సంఘాల్లో చొరబడతారు, చాలా తీపి కబుర్లు చెబుతారు, లాలిస్తారు, పాలిస్తారు, పుచ్చగిస్తారు. తద్వారా అనేక ఆత్మలను వారు తోడేళ్ల వల్ల వస్తారు. గొర్రె బొచ్చు కప్పుకొని వస్తారు. చాలా సాత్వికులుగా మనతో వ్యవహరిస్తారు. చాలా సామాన్యంగా యేసు ప్రభు వారు వ్యవహరిస్తారు. వారు ఏం చేస్తారంటే వారి దొడ్డిలోనికి గొర్రెలను వెతికెళ్ళిపోతారు. వారి దొడ్డిలోనికి మన దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెలు వెతికెళ్ళిపోతారు. ఆత్మలు దోచుకుంటారు, కబ్జా చేస్తారు.
నమ్మించి గొంతుగా కోస్తారు. జాగ్రత్త సుమి అంటాడు స్వార్థ పాఠ్యభాగం ప్రవక్త బట్టి మత్తయి స్వార్థ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ విధంగా మోసపోకూడదంటే, ఈ విధంగా మనము దోచబడకుండా ఉండాలి అంటే, ఎత్తికెళ్ళిపోకుండా మనం నిలబడాలి అంటే బలవంతులు కావాలి. దేవుళ్ళు ఎవరిలో బలవంతులు కావాలి? దేవుళ్ళు మనము బలవంతులు కావాలి. ఏది మంచో ఏది చెడో విచక్షణ జ్ఞానంతో దేవుని యొక్క సన్నిధిలో మనము నిలచి ఆయన యొక్క ప్రత్యక్షతను చూస్తూ దేవుని యొక్క అడుగుజాడలో మనం బ్రతికినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా మనం అడుగులు వేయగలము. అలా వేయకపోతే మనము అపరాధం చేసినటువంటి వారితో సమమే. ఏం చేసిన వారితో సమానమా? అపరాధం చేసినటువంటి వారితో సమానమే. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు సత్యవంతమైనటువంటి మార్గాల్లో మనం ప్రయాణం చేయకపోతే అబద్ధ ప్రవక్తలతో మనం సమానమే, అబద్ధ బోధకులతో మనం సమానమే. ఇలా పాత నిబంధన గ్రంథంలో అనేకులు నెలలు విడిచి భూమి వారిని మింగేసినట్లుగా చూసుకుంటాం. మింగేసినట్టు లేదా? భూమి నెలలు విడిచి ప్రవక్తలను హింసించినటువంటి వారిని, సంఘాలను చీల్చాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారిని, ప్రవక్తల యొక్క ఆలోచనలను వృధాపరిచినటువంటి వారిని భూమి నెలలు విడిచి వారిని మింగేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే కథనాంతరాలు, సంఖ్యాకాండాల్లో మనం చదివినట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి సంగతులు, దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తున్నామో మన కొరకు పంపబడినటువంటి యాజకులను, సేవకులను అదే విధంగా మనం ప్రేమించాలి. వారి మాటను గైకొనాలి, వారి మాటను వినాలి, వారి మాట ప్రకారంగా మనము నడుచుకోవాలి. అప్పుడే మనం పైకి వస్తాం. అంతవరకు పైకి రామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దీని అంతటికి కూడా కావాల్సింది ఏమిటి అని అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం ఒక మాట చదువుకుందామా? మత్తయి 5:9. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని అంశమేంటి? దేవుని కుమారులు. ఎవరు అనబడతారు దేవుని కుమారులని? మంచి ఫలాలు ఫలించేవారు దేవుని కుమారులు అనబడతారు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, ఎవరైతే సమాధాన పరుస్తున్నారో వారు దేవుని కుమారులు. తెలుసో తెలియకో చిన్న వాటి గలాట జరుగుతుంది అనుకోండి, సంఘపరమైంది, మతపరమైంది. ఏం చేయాలని? ఇలా గెలితే పోయేది. దాన్ని ఎక్కడ దాకా తేవాలి? గొడవలతో బాగుపడుతుంది కానీ పగలతో అనేటట్టుగా తేవాలి కదా. చిలికి గాలి వల్లయి కొట్టుకు చేస్తున్నాయి సంఘాలు ఈరోజు. వ్యవస్థలో అనేకమైనటువంటి కుటుంబాలు అగచాట్లు పడుతూ ఉన్నాయి, తలెత్తుకోలేనటువంటి పరిస్థితులు బ్రతుకుతున్నాయి చాలా చోట్ల. దీని అంతటికి కారణం ఏమిటంటే, దేవుని కుమారులుగా వారు పరిగణించకపోవటమే బలమైన కారణం. దేవుని యొక్క కుమారులుగా వారు రాణించలేకపోవడమే బలమైనటువంటి కారణం అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. సమాధానపరచువారు ధన్యులు. ఏ చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సమూయేలు దినాల్లో సమూయేలు ప్రవక్త 12 గోత్రాల వారిని ఏపోతు ధరించి ఏది మంచో ఏది చెడో చెబితే సమూయేలు యొక్క మాట ద్వారా కట్టుబడి ఉండేవారు కనుక 12 గోత్రాల వారిని ఒక తాటి మీద ఆయన నడిపించగలిగాడు. ఇది సమాధాన పక్షం. సమూయేలు ధన్యుడా అన్యుడా? సమూయేలు సమాధానపరిచాడు, సంఘాన్ని నడిపించాడు, వ్యవస్థను నడిపించాడు. 12 గోత్రాల ఇజ్రాయేల్ సమాజాన్ని చక్కని రీతిలో వారు నడిపించడం జరిగింది. ఆ సమాధాన పరిచినటువంటి సమూయేలు అన్యుడా ధన్యుడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను.
ఏ తోక వంకరండి? ఒక తోక వంకర. నీ దగ్గర నీ మాట, నా దగ్గర నా మాట. ఏమైనా విలువ ఉంటుందా ఆ మనిషికి? ఒక్క 10 నిమిషాల్లోనే అనుకుందాం, మాట వస్తుంది. విలువలు ఏముంటాయా? నైతిక విలువలు ఏమైనా ఉంటాయా దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క కుటుంబాల్లో? దేవుని యొక్క వారసులముగా, దేవుని యొక్క బిడ్డలముగా మనం దేవుని యొక్క సంఘాన్ని నడిపించవలసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి క్రైస్తవునిగా జీవిస్తూ కూడా దేవుని సంఘానికి ఒక బలమైన మూల స్తంభముగా ఉండవలసినటువంటి మనము చిన్ని విషయాన్ని కూడా రేకెత్తించి ఫ్లోట్ చేస్తూ ఉన్నాం. కానీ దేవునికి మాటలుండి ఎంత బాధనైనా అనుభవించి, ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని సమాధానపరిచి ఆ సంఘాన్ని, సమాజాన్ని ముందుకు నడిపించినటువంటి వాడు ధన్యుడు. చెప్పండి, ఇప్పుడు సమాధాన పరిచేవాడు ధన్యులా? డబ్బులు పెట్టేసి కొట్టు చచ్చిపోయేలా చేసేవాడు ధన్యులా? అదనమాట విషయం. వాక్యం దాని రిఫరెన్స్ ప్రకారం నేను వెళ్తున్నాను, ఆలోచించండి. దేవుని ఆత్మ చేత నడిపించబడటం అనగా దేవుని ఆత్మ చేత నింపబడటం, దేవుని ఆత్మ చేత నడిపించబడటం ద్వారా ఈ సమాధానం మనకు దొరుకుతుంది. దేవుని ఆత్మ చేత నడిపించబడే వారికి మాత్రమే సమాధాన పరిచేటువంటి ఆధిక్యత దేవుడు ఇస్తాడు. ఆత్మానుసారులైనటువంటి క్రైస్తవులు వీళ్ళు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడుతూ నడిపించగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుని యొక్క పిల్లలు వీళ్ళే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట చదువుకుందాం. గలతీ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము అను వాటికి చాలా దేవుని వారసులు ఉండవలసిన గుణ లక్షణాలు అండి అన్నీ కూడా. ఈ ఆత్మఫలాలను ఎవరు ఉండాలంటండి? దేవుణ్ణి నమ్ముకున్నా నేను, యేసు ప్రభు నా నిజ రక్షకుడు, యేసు ప్రభు యొక్క శిష్యుడిని, యేసు ప్రభు యొక్క సమాజానికి నేను అధికారిని, యేసు ప్రభు యొక్క సంఘంలో నేను ఆధిపత్యాన్ని వహించేటువంటి ఒక వ్యక్తిని, యేసు ప్రభు యొక్క సంఘంలో నేను ఒక సభ్యుడిని, యేసు ప్రభు యొక్క సమాజంలో నేను ఒక విశ్వాసిని అని చెప్పుకుంటున్నటువంటి మనందరం కూడా కలిగి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి గుణ లక్షణాలు ఏమిటి అని ఆలోచన చేస్తే ఆత్మఫలాలు మనము ఫలించాలంటే చెప్పాలి. ఆత్మఫలాలు ఫలించాలి. ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశానిగ్రహం ఉండాలి. ఏమండి, ఇవన్నీ ఉండాలో ఉంది క్రైస్తవుడికి? చెప్పాలమ్మా. పురుషులే కాదు, స్త్రీలు కూడా, స్త్రీలే కాదు, యవనస్తులు కూడా, యవనస్తులే కాదు, సండే స్కూల్ పిల్లలు కూడా ఇదే మాట వర్తిస్తారు. బాలుడు నడువు తెలిసిన తర్వాత వారికి నేర్పించుము, పెద్దవాడైన తర్వాత వాడు దాని నుంచి తొలగిపోడు. ఈ మాటలు వాడికి నేర్పిస్తే యవనస్తుడిగా తయారవుతాడు, తర్వాత పురుషుడిగా తయారవుతాడు, తర్వాత స్త్రీగా తయారవుతుంది. వారు ఆ మాటల నుంచి బయటకు వెళ్ళకుండా సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, ముఖ్యంగా వారి యొక్క స్వకీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి పాత్రలుగా వారు జీవించగలరు. ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి? ఏం నేర్పిస్తున్నాం? పాత నిబంధన గ్రంథంలో చాలాసార్లు యెహోవా దేవుడు ఇశ్రాయేలుని గుర్తించింది. చాలాసార్లు ఇశ్రాయేలుని కొని మాహు జలప్రలయం ఒకసారి జరిగింది. సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క గతి వార్మదిగిందని చెప్పాడు కదా యేసు ప్రభు. ఆ విషయాలను ఒకసారి చూసాం పాత నిబంధన గ్రంథాలు. ఎందుకని అట్లా జరిగింది? వారిలో ఏమి లేదు, దేవుని ఆత్మచేత నడిపించే విధానం వారికి లేక, వారు పాత నిబంధన గ్రంథంలో దేవుని పిల్లలై ఉండి కూడా, దేవుని చేత నడిపించబడేవారు అయింది కూడా, దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి వారు వారి పితరులు దావీదు, మోషే అయినప్పటికీ కూడా వారు ఏమయ్యారంటే అధోగతి పాలైపోయారు. దేవుని పిల్లలు దేవుని యొక్క సమాజంలో ఉండవలసినటువంటి వారు ఆకులల్లే రాలిపోయారు, కారడమిలాగా మీకు తెలియజేస్తూ ఉన్నాము. లేఖనాల ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే
సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉన్నట్లు ఒక మాట, ఆ స్వాతంత్ర్యము చాలు. ఎలా ఉండమంటారండి పౌలు? గలతీ సంఘంలో ఏం చెప్తున్నాడు ఆయన? స్వతంత్రంగా జీవించండి, కానీ ఆ స్వతంత్రం ఒకటి బాధ పెట్టే విధంగా ఉండకూడదు. మీరు ఎలా ఉండాలంటే నిజంగా దేవుని పిల్లలు కనుక ఒకరికి ఒకరు దాసులు అయిందండి. ఎలా ఉండాలంటమ్మా? ఒకరికొకరు అంటే ఒకరి మాట మరొకరు విన్నారు, ఒకరి మాట మరొకరు గౌరవించారు. ఒకరు ఎత్తండి ఒకరు పతి అనుకోండి, ఏమవుతుంది? సంఘం కుక్కల చేతిన విస్తరం అవుతుంది. చాలా సంఘాలు నేను పనిచేస్తూ వచ్చాను, మంచి చూశాను, చెడు చూశాను, కాబట్టి వాటిని టూకీగా ఖండిస్తూ వచ్చాను, హెచ్చరిస్తూ వచ్చాను, బుద్ధి చెప్తూ వచ్చాను. దేవుని క్రమం ప్రకారంగా జీవిస్తే మంచిది అని బోధిస్తూనే వచ్చాను. అలానే ఇప్పుడు కూడా మీకు తెలియచేస్తాం. బాబేలు గోపురాన్ని బట్టి ఇశ్రాయేలు చాలా సంతోషించారు, మంచిది. కానీ దేవుని వాక్యానికి బదులై వారు లేకపోయారు. దేవుడి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి, పరిశుద్ధాత్మ నింపుదలను బట్టి, దేవుడిచ్చినటువంటి శక్తి యుక్తులను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలను బట్టి, దేవుడిచ్చినటువంటి సంతోషాన్ని బట్టి, సమాధానాన్ని బట్టి మనము ఒకరినొకరు ఎలా ఉండాలి? ఒకరినొకరు ఏమై ఉండాలమ్మా? దాసులమై ఉండాలి తప్ప అధ్యక్షులమై ఉండకూడదు. ఒకరి మీద అధ్యక్షతను మనము కలిగి ఉండకూడదు. ఒకరి మీద మనము ఎద్దేవా చేయకూడదు. ఒకరిని మనము దూషించి మాట్లాడకూడదు. ఒకరి పైన మనము విమర్శలు కురిపించకూడదు. ఏ విధంగా ఉండాలంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఆ ప్రేమ ఉండాలంటే దేవుని పిల్లలు. తండ్రి కలిగినటువంటి వారి కుమారులకు ప్రేమ ఉంటుంది. తండ్రి లేని వారి కుమారులకు ఏమవు? తండ్రి లేని వారి కుమారులు అంటే ఎవరు? సాతాను సంబంధులు, అపవాది సంబంధులు, అపవాది సంబంధమైన ఆలోచనలు కలిగినటువంటి వారు, అపవాది సంబంధమైన తంత్ర మంత్రాలు కలిగినటువంటి వారు. మరి ఏం సంపాదించేస్తారు నాకైతే తెలియదు. ఆ చెడ్డ తలంపులతోనూ, చెడ్డ ఆలోచనలతోనూ, చెడ్డ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ, నలుగురిని హింసిస్తూ, దూషిస్తూ వారు దోచుకునేది ఎందుకు? ఆనాడు సౌలు చూసినారా నాయన అంటే ఏం చేశాడు? కాల్చొచ్చాడు రాజు, సౌలు రాజు. యుద్ధం చేసినారా నాయన అంటే వారు దోషులు వచ్చేసుకోడు. స్త్రీలు దోషిస్తున్నాడు, బంగారం దోషిస్తున్నాడు, దాచేసుకున్నాడు. సమయాలు అడిగితే నేనే దాచుకోలేదు అని చెప్పేవాడు. ప్రవక్తలతో చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. సేవకులను చాలా అమితంగా ప్రేమించడమే కాదు, భయపడాలని వెళ్ళి. ఎందుకంటే దేవుని ఆత్మ వాళ్ళు ఉంటుంది. ఎవరుంటారండి వాళ్ళు? సేవకుల యొక్క హృదయాలు ఎవరున్నారు? లేకపోతే ఆ జీవితం చాలా దేవుని సేవ చేయాలా? దేవుని యొక్క ఆత్మ ఆయన హృదయంలో వెళ్ళబట్టి అదంతా లోకానుసారమైంది, అది వేరే పర్సనల్ విషయం. అది అసలు విషయం ఇక్కడ ఉంది అని దేవుడు నడిపిస్తే చికాకులు, పకాకులు, అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు చవి చూస్తూ, శ్రమ అనుభవాలతో, చేదు అనుభవాలతో మింగుతూ, కక్కుతూ, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఈరోజు పెద్ద పెద్ద మహామహా బదులకు ఎందుకు ఏర్పడింది అని అంటే దేవుని ఆత్మ వారిలోనికి ప్రవేశించబట్టి దేవుని యొక్క ఉదయ కిరణాలు వారి హృదయాల్లో ప్రకాశించడం మూలంగా ఇది అనుభవపూర్వకమైనటువంటి శ్రమ. మీరు తప్ప గడవకు కాదు నోరు ప్రియమైనటువంటి వాతావరణం. గడవకు కాదు దేవుని సేవ చేయడం. అంత మాత్రాన ఎద్దేవో చేస్తే ఆనాడు సౌలు ఏ విధంగా అయితే సమూయేలుకు దుప్పట పట్టుకుని లాగాడు, తద్వారా తను ఏ విధంగా దేవుని యొక్క బలిపీఠానికి, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క సముఖానికి దూరం అయిపోవాల్సి వచ్చిందో ఆనాడు సౌలు ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళు మేము. ఎందుకు చెప్తానంటే మాటలన్నీ కూడా సమాధానం కలిగి ఉండాలి.
ఉండాలి సంఘంలో, ఒకరికి ఒకరు దాసులై ఉండాలి. అలా లేకపోతే పీతలల్లే ఒకరు ఎక్కుతుంటే ఒకరు లాగుతుంటే, ఒకరు ఎక్కుతుంటే ఒకరు లాగుతుంటే చివరికి మిగిలేది ఆ పాత్రలోనికి ఏ ఒక్కరు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి, ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఏ అర్హతలు ఏ ఒక్కరికి కూడా లేకుండా పోతాయి. ఆ మంచి చెట్లు అంటే మంచి చెట్ల విషయంలో దేవుడు మాట్లాడాడు కదా. ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు కానీ మరెవరు ప్రవేశిస్తారండి? ప్రభు చిత్తాన్ని అంటే తండ్రి చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. పరలోక రాజ్య ప్రతిబింబం సంఘం. పరలోక రాజ్య ప్రతిబింబం సంఘం. ఆ సంఘంలో దేవుని యొక్క ఔన్నత్యం కలిగినటువంటి సేవకులుగా విశ్వాసులుగా రాణించాలి అంటే, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అంటే ఏం కావాలి? మేడ మీద మేడ ఉంటే సరిపోద్దా? బాగా పెద్ద కారు ఉంటే సరిపోద్దా? ఏం కావాలమ్మా? ఒకరికి ఒకరికి లోబడే తత్వం కావాలి, ఆత్మచేత నింపబడేటువంటి దైవత్వం కావాలి, తను తాను తగ్గించుకునేటువంటి గుణ లక్షణాలు ఉండాలి. ఆత్మ ఫలాలు ఫలించినటువంటి వారమై ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పెద్దరికాన్ని అధికారం లేకపోయినా సరే ప్రతి ఒక్కరు కూడా ఆ పెద్దరికాన్ని వందనాలు చెప్తాం, గౌరవిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు మనకంటే ఎక్కువ వారిని తలంచి వందనాలు చెప్పుకోవాలి, గౌరవించాలి. తాడేపల్లి భీమవరం లొకేషన్లో సేవకులకి యాజకులు వచ్చేసరికి సమంత లేచి నిలబడి వందనాలు చెప్తారు. ఆయన వందనాలు చెప్పిన తర్వాత కూర్చోండమ్మా అని చెప్పిన తర్వాతే కూర్చుంటారు. అఫ్కోర్స్ కొన్ని ప్రాంతాల్లో కొన్ని అలవాట్లు సంప్రదాయాలు ఉంటాయనుకోండి. అయితే దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరికి లోబడి ఉండాలి. లోబడే తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడే దేవునికి వారు అనబడతామని విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు. చదువు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు. మీరు బహు ప్రియులైనది కనుక మైకులు కదా కింద ఎవరికి ఏర్పడకూడదు. అవును సహోదరులారా, మా ప్రాణంలో కష్టం మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా భారంగా ఉండకూడదని రాత్రి వాళ్ళు కష్టం చేసి జీవనం చేయొచ్చు. మీకు దేవుని సువార్త ప్రకటించింది. మేము విశ్వాసమైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనిత్యముగాను ప్రవర్తించడమో దానికి మీరు సాక్షులు, దేవుడు సాక్షి. తన రాజ్యమును మహిమను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వాడిని హెచ్చరించుచు. నాడు పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాశారు, మేము చాలా పరిశుద్ధులుగా పవిత్రముగా ఈ సేవ చేస్తున్నాము, సజీవ యాగముగా మమ్మల్ని మేము మా ప్రాణాలను మేము నలుగొట్టుకుంటూ ఉన్నాము, దేవుడి సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నాము, చాలా పరిశుద్ధమైనటువంటి పాత్రలుగా వాడబడతా ఉన్నాము. ఇదంతా ఎవరి కోసం అంటే మీ క్షేమం కొరకు, మీ కుటుంబాల క్షేమం కొరకు, మీ జీవితాల అభ్యున్నతి కొరకు మేము ప్రార్థించడానికి దేవుని ఆత్మ చేత నింపబడ్డాము, దేవుని ఆత్మ చేత నడిపింపబడ్డాము, దేవుని ఆత్మ చేత పంపబడ్డాము. మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మేము జీవించడానికి ప్రతి ఒక్క క్షణము కూడా మేము పరిశుద్ధత అనేటువంటి గొప్ప
సమాధిగా మేము కలిసి జీవిస్తే, మీ వంటి వారముగా మేము బ్రతుకుతూ ఉంటే మా వలన మీకు ఒరిగేదేమీ లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు పౌలు. సేవకుడు, యాజకుడు ఎంతో పరిశుద్ధంగా ప్రతి క్షణాన్ని జీవిస్తూ ఉన్నాడు. దేవుని మెప్పించడానికి, విశ్వాసులను తీర్చిదిద్దడానికి, అనేక ఆత్మలను రక్షించడానికి, విజయ పదవులను నడిపించడానికి ఎంతగానో ఉపయోగకరమైన పాత్రగా దేవుని సంఘంలో వాడబడుతూ ఉన్నాడు. దాన్ని అర్థం చేసుకున్నాం. ఆడంత ఈడంత ఇదే. పౌలు గారు అంతకుముందు ఎవడైనా ఆడంత ఈడంత అనుకుంటున్నాడు కాదు. అనగలిగే సోర్సెస్ ఎవరికి కూడా లేవు. అటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన చట్టాన్ని ఆయన కలిగి ఉన్నాడు. బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగ నిర్వహణలో కొనసాగుతూ ఉన్నాడు. బాధించాడు, దూషించాడు, హింసించాడు సంఘాన్ని. ఆయన ఎవరు కూడా ఏలెత్తి చూపించగలిగేవాడు ఎవడు కూడా లేడు ఆ దినాల్లో. మరి ఎందుకని ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు? దేవునికి నేను పట్టబడ్డాను, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాను, నేను పూర్వ దినాల్లో దోషకుడు, హింసకుడు, హానికరుడు. ఇప్పుడైతే దేవుని కొరకు నేను ప్రాణం పెడుతున్నాను, దేవుని సంఘం కొరకు, దేవుని యొక్క కీర్తి ప్రతిష్టల కొరకు, నా యొక్క ఊపిరిని ఆగిపోయేంత వరకు కూడా నేను బ్రతుకుతాను. నా బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని చెప్పగలుగుతున్నటువంటి పౌలు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. కనుకనే ఎన్ని కష్టాలు వచ్చినా, మాటలు వచ్చినా, నిందలు వచ్చినా, ప్రవాహాలు వచ్చినా తట్టుకోగలుగుతున్నాడు పౌలు. ఆనాడు తట్టుకుని సేవ చేయగలిగాడు. ఈరోజు మాలాంటి వారికి ఒక మాదిరికరంగా నేను క్రీస్తు వల్లే జీవిస్తున్నాను, మీరు నన్ను వల్లే జీవించండి అన్న మాటలు ప్రతి క్షణం మాలో జీవపు ఓటలుగా ఉబ్బుతూ ఉన్నాడు. ఫ్రెండ్స్ ఉన్నారు మీ సమీప ప్రాంతాలు, కోటేశ్వరం, అప్పల కోటేశ్వరం. ఒకసారి వచ్చాడు క్రిస్మస్ గుల్లబ్బాడు నా క్లాస్మేట్. అపర కోటేశ్వరం నా సర్కిల్ అంతా కూడా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని కలిగి తండ్రుల కాలం నుంచి ఎంతో భయభక్తులతో విశ్వాసంలో కొనసాగబడినటువంటి ఆ దినాల్లో ఎంత ఆత్మీయమైనటువంటి వైరాగ్యం లేక ఆనాడు పౌలు ఏ విధంగా అయితే మంచి ఏదో చెడు తెలియకుండా జీవించేవాడు, మేము కూడా అలా జీవించినటువంటి మేము. కానీ ఈరోజు దేవుని ఆత్మ చేత దర్శించబడినప్పుడు, దేవుని ఆత్మ ప్రత్యక్షతలోనికి ప్రవేశించినప్పుడు ఆయన యొక్క పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుని వెలుగు చేత నింపాలి, పరలోక రాజ్యంలో చేర్చాలి అనేటువంటి ఒక గొప్ప నిబంధన మాలో కలిగింది. ప్రభునందు ప్రియమైనటువంటి జీతపత్యాల కొరకు, పేరు ప్రఖ్యాతల కొరకు కాదు, దేవుని యొక్క వారసులుగా బ్రతకడానికి, దేవుని యొక్క వారసులుగా అనేకులను దేవునికి నడిపించడానికి ఈరోజు దేవుని యొక్క 7 ఆత్మాభిషేకం చేత నింపబడి ప్రకటిస్తున్నటువంటి బోధలో ఉన్నటువంటి వైరాగ్యము ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే 10 మందినైనా మార్చాలి, 10 మందినైనా దేవుని బిడ్డలుగా మార్చాలి. దేవుని వారసులం దేవుని వారసులం పైగపాడే ప్రేమ నివాసులము పరలోక పౌరులము. హల్లెలూయా. పరలోక పౌరులము సజీవ శిల్వ ప్రభు ఆకర్షణ సమాధి గెలుచుటచే సజీవ శిల్వ ప్రభు సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం విధేయ బోధకులం. మా పాట రావు మీకు?
తీసి పాడాలి, చప్పట్లు కొడుతూ పాడాలి, నేనే పాడుకుని నేనే వాక్యం చెప్పేసుకుని నేనే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే మీరందరూ దేవుళ్ళంటూ ప్రభునందు ప్రియమైనటువంటి వారా, మంచిది. మీకు నేర్పించడం కోసం నేను మిమ్మల్ని కదిలించడం కోసం నేను ప్రయత్నంలో భాగంగా కొంచెం పాడి కొంచెం ఆగుతున్నాను. గమనించండి, దేవుని వారసులు అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలు, దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క వారసులు. ఇలా వారసులు ఉండవలసినటువంటి గుణలక్షణాలు ఏమిటి అంటే నేను కొత్తగా చెప్పి ముగిస్తాను. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో పౌలు గారు చక్కటి మాట చెప్తే చదవండి ఒకసారి. చెప్తారా? చదవండి. అపోస్తలుల కార్యాలు 2:38. దేవుని పిల్లలు అవ్వాలంటే అర్హతలు కావాలి కదండి. ఏం కావాలి? యేసు ప్రభు నామములో మనము బాప్తీసం తీసుకోవాలి. రెండోది రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమా 10:9. రక్షించబడాలి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడాలి, బాప్తీసం పొందాలి. రెండవదిగా రక్షించబడాలి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 47వ వచనం చదవండి ఒకసారి. ఆనందముతోను నిష్కలక్షమైన హృదయంతోను ఆహారము రక్షణ పొందినటువంటి వారు ఏం చేయాలండి? రక్షణ పొందిన వారు ఏం చేయాలి? మార్గం పొందాలి, బాప్తీసం తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ప్రతి నెల సంస్కార ఆరాధనలో పాల్పంచుకోవాలి, సంస్కారంలో చేర్చుకోవాలి, ఆయన ప్రేమ విలువలో పాల్పంచుకోవాలి. అలాగే చివరిగా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. 1 పేతురు 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు ఈ మాటలు రాయబడ్డాయి. 1 పేతురు 1వ అధ్యాయము, నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. సమస్తమైన ప్రవర్తన ఎందుకు మీరు ఏ విధంగా ఉండాలంట చెప్పాలమ్మా. సమస్తమైన ప్రవర్తన ఎందుకు మీరు ఏ విధంగా ఉండమంటాడు? నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అంటే యేసు ప్రభు నా నిజమైన రక్షకుడని ఒప్పుకోవాలి, నమ్మాలి, నమ్మి విశ్వసించాలి, విశ్వసించి బాప్తీసం తీసుకోవాలి, బాప్తీసం తీసుకుని రక్షణ పొందాలి. రక్షణ పొందినటువంటి నీవు ప్రతి నెల దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖంతో, ఏ దుఃఖంతో పెట్టి బల తీసుకునేటప్పుడు ఒక చోట ఒక తల్లి కాల్చి కన్నీరు చూస్తే ప్రాణ బలవంతుడు ఆడుతుంటుంది. మాకైతే కొన్ని చోట్ల అఫీషియల్, కొన్ని చోట్ల అనఫీషియల్, కొన్ని చోట్ల అఫీషియల్, కొన్ని చోట్ల అనఫీషియల్. చాలా డిగ్రీగా తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని వ్యక్తిగతంగా నేను కోరుకోవట్లేదు, నేను వాక్యం ప్రకటిస్తాను. ఆ బల పుంచుకునేప్పుడు ఏంటంటే చాలా భయభక్తులతో బల పుంచుకోవాలి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఏం కలగజేస్తుంది? రక్షణార్థమైన మారు మనస్సును ఆటోమేటిక్గా కలగజేస్తుంది. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుంది. ఎప్పుడైనా దేవుని మందిరంలో ఒక్క కన్నీటి బొట్టును కాచాము,
చేసి చెప్పగలిగేవారు చెప్పండి. దేవుని మందిరంలో నేను ప్రార్థన చేసుకుంటుండగా, నేను బలపుచ్చుకుంటుండగా నా యొక్క కనుగుడ్డుల్లో నుంచి బాష్ప బిందువులు, కన్నీటి బిందువులు పులిపీఠం మీద నేను కార్చగలిగాను. దేవుని సన్నిధిలో ఆయన పాదాల మీద కార్చగలిగాను. ఆయన సన్నిధిలో నేను పాడుతూ ఉండగా దేవుని యొక్క ప్రత్యక్షతలో, ఆయన యొక్క దివ్యమైన దర్శనంలో 2 కన్నీటి బిందువులు నేను కార్చగలిగాను. అట్లీస్ట్ దేవుని ఆరాధన అంతటినీ కూడా దుఃఖంతో, దేవుడు నా కొరకు ఎన్నో కార్యాలు చేసినటువంటి దేవుణ్ణి నేను కొనియాడుతున్నాను, కీర్తిస్తున్నాను అని మనంతటా మనముగా చెప్పగలుగుతున్నాము. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళంతా, ఎవడైనా 1,00,000 రూపాయలు ఇచ్చి ఆపద సమయంలో, ఆ తర్వాత మన భావనకి వచ్చి ఆ డబ్బులు నాకు ఎత్తావా చస్తావా అంటే ఆయన కొడుతావా? ఏదో రకంగా కాస్త బతికి పట్టగట్టేవారు. ఆయన నా డబ్బులు నాకు వద్దులే, జాగ్రత్తగా బతికి కాడించి అప్పులు చేయబాక, అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోవద్దు అని క్షమిస్తే మనము అప్పుడు కాపుతాం కదా. అప్పుడు కాపుతాం కదా నీళ్ళు. అవి ఒకటి 1,00,000 రూపాయలు ఇచ్చిన దేవుడు, 1,00,000 రూపాయలు ఇచ్చినోడే దేవుడు అయిపోతే నీకు బతికిచ్చోడు ఇవ్వాలి. 1,00,000 రూపాయలు ఇచ్చినోడు కోసం ఎప్పుడు నీళ్ళు కాల్చేస్తే నీకు సమస్తం ఇచ్చినోడు కోసం నువ్వు ఏం కాల్చాలి? ప్రభునందు ప్రియమైనటువంటి ఒక డిఫరెంట్ స్టైల్లో దేవుడి రోజు వాక్యాన్ని నడిపించుకున్నాను. నేను నమ్ముతున్నాను. కన్నీరు మున్నీరు అయి దేవుని సన్నిధిలో మనం గడపాలండి. దేవుని ఆరాధించడానికి కావాల్సినవి ఏంటంటే, ఆయనకి ఇష్టమైన బలియాగాలు ఏంటంటే పెదాలు, చేతులు చెప్పడం కాదండి, విరిగి నలిగిన హృదయం. ఆ విరిగి నలిగిన హృదయం నుంచి ఏమొస్తుంది? ఆ విరిగి నలిగిన హృదయంలోంచి కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్ళే ఆయనకి అన్నపానాలు, అర్పణలు, కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి చెల్లింపులు. అంతకంటే బలమైనటువంటి కానుకలు ఆయనకి ఏమి కూడా లేవు అని మీకు తెలియజేస్తాను. దేవుని సన్నిధిలో మనం భోజనం విధంగా, దేవుని సన్నిధిలో మనం దేవుని మాట వింటున్నప్పుడు ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి విధంగా, పశ్చాత్తాపం పొందే విధంగా, ఆ పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మనము కన్నీరు విడిచే విధంగా, మన పాపాలు ఒప్పుకునేటువంటి విధంగా, దేవుని యొక్క సన్నిధిలో భయపడేటువంటి విధంగా, మన ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టి నూతనమైనటువంటి స్వభావాన్ని మనం ధరించే విధంగా మన జీవితాలు మనం ముందుకు నడిపించుకోవాలి. అప్పుడే మనము దేవుని యొక్క వారసులను, దేవుని యొక్క పిల్లలు అని మీకు తెలియజేస్తున్నాను. ఈ విధంగా దేవుని యొక్క రాజ్యంలో మనం చేర్చబడాలి అంటే ప్రభు అనేటువంటి ప్రతివాడు చేర్చబడ్డు. అలాగే దేయాలు కలగకుండా చేర్చబడ్డు. అలాగే బలమైనటువంటి కార్యాలు చేసినా, స్వస్థతలు జరిగించినా వెళ్ళడు. దేవుని పేరున స్వస్థతలు జరిగించినా వెళ్ళడండి పరలోక రాజ్యం. దేవుని పేరున బలమైన కార్యాలు జరిగించినా వెళ్ళడండి పరలోక రాజ్యం. దేవుని పేరున యేసు నామములో దేయాలు కలగకుండా పరలోక రాజ్యం వెళ్ళడంట. మరి ఎలా వెళ్తాడు? తండ్రి చిత్తానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మన జీవితంలో మరొక ఆదివారం వస్తుంది. మన జీవితంలో క్రితం తర్వాత 8వ ఆదివారం ముగిసింది. ఇంచుమించుగా ముగిసినంత మాత్రం ఒరిగేది ఒక్కడైనా మారితే దేవుడికి సంతోషం. ఒక్కరైనా దేవుడికి తమ హృదయాన్ని ఏమన్నాడైనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చేయన పాడిన కనీసం Yeah.
అబ్బాయి ఈ నెలలో నాకు ఏం చేయలేదండి అన్నవాళ్ళు ఎవరు చేతులు మీ కాళ్ళలో దండ పడతారు, అవసరమైతే పాలు తెచ్చి కడిగేసుకుంటారు. ఎవరైనా ఉంటారండి ఒక్కరోజైనా ఆయన సహాయం లేకుండా బ్రతకగలరా మనుషులు? ఒక్కరోజు, ఒక గంట, ఒక సెకండ్ అండి పీల్చే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎవరండి? ఒక్క నిమిషం శ్వాస ఆగిందండి, గాలి అందలేదండి, బ్రతకగలమా? మరి ఏం చెల్లించాలి ఆయనకి? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని మారు మనసు కలిగినటువంటి మనసును ఆయనకి చూపించమన్నాడు కదా. రక్షణ పాత్రను చేతులు పట్టుకుని పిల్లల వేషధారణ లేనటువంటి మనసును, అసూయ లేనటువంటి మనసును, పాపము లేనటువంటి మనసును ఎవరికి చెల్లించాలంట? దేవునికి చెల్లించవలసిన. మరి ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని పిల్లలుగా జీవించాలి అంటే రక్షణ బాప్తీసాలు తీసుకుని రక్షణ పాత్రను చేతపుచ్చుకుని విరిగి నలిగినటువంటి మనసులను ఆయనకు బలియాగములుగా దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించి దేవుని యొక్క ఆశీస్సులు పొందుకుని ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి సంవత్సరము దేవుడిచ్చినటువంటి దీర్ఘాయుష్మంతులుగా మీరందరూ జీవించబడుదురుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా